హాయ్, వెల్కమ్ టు ఆర్ఎన్ఎస్ స్టడీ వరల్డ్. మనకు టెట్కి వచ్చినటువంటి నోటిఫికేషన్లో పేపర్ వన్ ఏ సో డిఎడ్ చదివిన వాళ్ళు పేపర్ వన్కి అయితే అప్లై చేస్తారు. పేపర్ 1A డిఎడ్, నార్మల్ డిఎడ్ చేసిన వాళ్ళు, స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 2Bకి పేపర్ 1Bకి అప్లై చేస్తారు స్పెషల్ డిఎడ్. అండ్ పేపర్ 2A వచ్చేసి నార్మల్ బిఎడ్, పేపర్ 2B వచ్చి స్పెషల్ ఎడ్యుకేషన్ బిఎడ్ అనేది చేసిన వాళ్ళకి పేపర్ 2B. సో ఇది మీకు క్లారిటీ ఉందనుకుంటాను. దీనికి సంబంధించి డిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 1A అయితే రాస్తారు. మీకు ఇక్కడ పేపర్ 1A డిఎడ్ చేసిన వాళ్ళు, ఎస్జిటి పోస్టులకు అప్లై చేయాల్సిన వాళ్ళు, టెట్ రాయాల్సిన వాళ్ళు ఏ సిలబస్ అయితే చదవాలంటే ఇంతకుముందు సిలబస్కి ఇప్పుడు ఇచ్చినటువంటి సిలబస్లో అయితే మార్పులు అయితే జరిగాయి కొద్దిగా. సో ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ ఫస్ట్ చూడండి, మొత్తం 150 మార్క్స్కి అయితే టెట్ ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. అందులో ఏ కేటగిరీలో చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ వచ్చేసి ప్లస్ ఐసీటీ ఇంటిగ్రేషన్ రెండు కలిపి 30 మార్క్స్ అండి. ఓన్లీ సైకాలజీ 30 మార్క్స్కి అయితే కాదు. ఇక్కడ మీరు ఇది గమనించాలి, రెండు కలిపి 30 క్వశ్చన్స్ ఉంటుంది, 30 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. అండ్ లాంగ్వేజ్ 1 బీలో చూడండి, బి ఆప్షన్లో లాంగ్వేజ్ 1 కింద మీరు మెథడ్స్, సెకండ్ మెథడ్స్ ఏదైతే ఉంటుందో, మీరు తెలుగు బ్యాక్గ్రౌండ్ అయితే తెలుగు తీసుకుంటారు, ఉర్దూ బ్యాక్గ్రౌండ్ అయితే ఉర్దూ మీడియం అయితే ఉర్దూ తీసుకుంటారు, హిందీ మీడియం అయితే హిందీ తీసుకుంటారు, కన్నడ ఉంటే మీకు సెకండ్ లాంగ్వేజ్ సో కన్నడ తీసుకుంటారు. సో అట్లా మీకు నచ్చిన లాంగ్వేజ్ని అక్కడ, మీ బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ని మాత్రం అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా 30 క్వశ్చన్స్ ఉంటుంది, 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 2 వచ్చేసి కంపల్సరీ, అది ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్ లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇది మనకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సబ్జెక్ట్ వైజ్గా మనకు సిలబస్ ఏంటి అనేది మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఐసీటీ ఇంటిగ్రేషన్ ఫస్ట్ ప్లేస్లో, ఏ ప్లేస్లో ఉన్నటువంటివి ఇవి. మీకు టాపిక్స్ ఏమేమి వస్తాయి ఇక్కడ అనేది నేను మీకు చెప్తాను ఫస్ట్. తర్వాత లాంగ్వేజ్ 1కి ఏ టాపిక్స్ వస్తాయి, లాంగ్వేజ్ 2కి ఏ టాపిక్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ ఏ టాపిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి టాపిక్స్ ఏంటి, ఇంతకు ముందుకి ఇప్పటికి ఏమన్నా మార్పులు అయితే జరిగాయా టాపిక్స్లో అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ది ఏం చెప్పాం, మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఐసీటీ ఇంటిగ్రేషన్ రెండు కలిపి 30 మార్క్స్కి అని చెప్పాం. సో ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి మనకి ఇక్కడ ఏ క్వశ్చన్స్, ఎలాంటి టాపిక్స్ ఇస్తున్నాడు, ముందు ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏ టాపిక్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ చూడండి, అండర్స్టాండింగ్ ఏ చైల్డ్, పిల్లల్ని అర్థం చేసుకోవడం, ఇలాంటి వాటి గురించి మనకి ఇక్కడ ముందున్న టాపిక్కే ఉంది, నార్మల్గానే ముందున్న టాపిక్కే ఉన్నాయి. అండ్ దీంట్లో సబ్ టాపిక్స్ అనేటివి మళ్ళీ ఇచ్చారు. కన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్హుడ్, బాల్యం యొక్క నిర్మాణాలు. నెక్స్ట్ మెథడ్స్ అండ్ బి ఆప్షన్ చూడండి, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్, అధ్యయన పద్ధతులు అన్నమాట ఇవి. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ డెవలప్మెంట్, సిలో ఉన్నది పర్స్పెక్టివ్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి, దాని యొక్క దృక్కోణాలు, పద్ధతులు, అభివృద్ధి పద్ధతులు, ఇలాంటివన్నీ కూడా సిలో ముందున్నటువంటివే ఇచ్చాడనమాట. నెక్స్ట్ అలాగే చూడండి, ఇది నేను టెట్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పీడిఎఫ్ని యాజ్ ఇట్ ఈజ్గా డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సిలబస్ ఫ్రెష్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2020-25 మనకు అక్టోబర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్, ఏ సిలబస్ అయితే మనకు లింక్లో ఇచ్చారో, టెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారో, దాన్నే నేను మీకు డౌన్లోడ్ చేసి మీకు చెప్తున్నాను. సో అక్కడ మీకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సిలబస్లో అయితే 3rd పేజ్లో మీకు ఫస్ట్ పేజ్ నుంచి మీకు సిలబస్ అయితే స్టార్ట్ అవుతుంది.
ఫస్ట్ పేజ్ నుండి పేపర్ 1A స్టార్ట్ అవుతుంది మీకు సిలబస్ అనేది. సో అదే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటి నుండినే క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఈ సిలబస్ని బేస్ చేసుకొనే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది టెట్లో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ డెవలప్మెంట్లో మనకి ఇక్కడ టాపిక్స్ అయితే ఇచ్చారు. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ముందున్నటువంటి టాపిక్స్ ఏమైతే ఉన్నాయో సేమ్ టాపిక్సే ఉన్నాయి. మీకు ఇక్కడ చేంజెస్ అయితే ఏం లేదు. దీంట్లో సబ్ టాపిక్స్ వచ్చేసి సోషల్ డెవలప్మెంటు, ఎమోషనల్ డెవలప్మెంటు, లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ప్లే అండ్ డెవలప్మెంట్, ఎసెన్స్ ఆఫ్ సెల్ఫ్, ఇవన్నీ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి డి కాగ్నిషన్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, జ్ఞానం, సంజ్ఞానాత్మకం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ కూడా ఈ టాపిక్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పర్సనాలిటీ, మూర్తిమత్వం అనే చాప్టర్ గురించి మనకు ఈ టాపిక్లో ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సబ్ టాపిక్స్ మనకు మెయిన్ హెడ్డింగ్స్ అయితే మీకు తెలిస్తే చాలు, ముందున్న టాపిక్స్ అని మీకు అర్థమైపోయింది. అంటే మీకు ముందున్న టాపిక్స్ అంటే ప్రజెంట్ సిలబస్ డిఎడ్ సిలబస్ చదవాలా, లేదు ప్రీవియస్ ఉన్నటువంటి సిలబస్ ఉన్నటువంటి ఒకవేళ 2012, 2013కు సంబంధించినటువంటి సిలబస్లు ఏమన్నా చదవాలా అని డౌట్స్ ఏమన్నా ఉంటే, మీరు మీ దగ్గర ఒకవేళ మెటీరియల్ ఉంటే ఏదైనా అది అప్డేటెడ్ వర్షన్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు 2012లో ఉన్నటువంటి వర్షన్కి 2015లో ఉన్నటువంటి వర్షన్కి కొంచెం అప్డేట్ అనేది జరిగి ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్స్ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఇస్తారా అని అంటే ఇవ్వచ్చు. అలా జరగడం కూడా జరిగింది. కంపల్సరీ అయితే 2018 కావచ్చు, మొన్న జరిగిన టెట్ సిలబస్ కావచ్చు, అవన్నీ ఆ సిలబస్ ఈ సిలబస్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. పాత సిలబస్, కొత్త సిలబస్ అన్నీ కలిపి అయితే ఫ్రేమ్ చేసి అయితే ఇస్తున్నారు. సో ఇలాంటివన్నీ కలిపి ఉన్నటువంటి బుక్ ఏదైనా మీకు దొరుకుతుంది అంటే అలాంటి బుక్స్ అయితే ఫాలో అవ్వండి. నాకు తెలిసినంత వరకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళైతే టోటల్ సిలబస్ అయితే కవర్ చేస్తున్నారు. సో అన్నీ టోటల్గా అన్ని సిలబస్ పాతవి కొత్తవి అన్నీ కలిపి అయితే సిలబస్ అయితే కవర్ చేస్తున్నారు. మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ మెటీరియల్ ఉన్నట్లయితే సైకాలజీ, మీరు ఇవన్నీ కూడా తీసుకోవడానికి, ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్. నెక్స్ట్ పెడగాజీ. ఈ పెడగాజీలో సబ్ టాపిక్ వచ్చేసి పెడగాజీ కాన్సెప్షన్స్ అండ్ పర్స్పెక్టివ్స్, పెడగాజీ రిసోర్సెస్ అండ్ ప్రాక్టీసెస్. సో ఈ టాపిక్స్ అయితే మనకు ఇక్కడి దాకా మనకు సైకాలజీకి సంబంధించినటువంటివి మీకు ఇక్కడ టోటల్గా క్లియర్గా అన్నీ అయితే ఇచ్చారండి. ప్రతి సబ్ టాపిక్ కూడా మీకు ఇక్కడ ఇచ్చేశారు. సో ఇది మనకు ఇచ్చినటువంటి సిలబస్ 30 మార్క్స్లో. ఇంకా పెడగాజీ సబ్ టాపిక్స్ చూడండి. పెడగాజీ రిసోర్సెస్ అండ్ ప్రాక్టీసెస్లో లేటెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్, స్టేట్, నేషన్ సచ్ యాజ్ చైల్డ్ రైట్, ఆర్టీఐ యాక్ట్, ఆర్టీఈ యాక్ట్, ఎన్సిఎఫ్ 2005, ఇవన్నీ విద్యా దృక్పథాల్లో నేను స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ పెట్టాను. సేమ్ టాపిక్స్ అండి. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో ఇంతకుముందు టెట్కి, ఈ ఆర్టీఐ యాక్ట్కి సంబంధించినటువంటిది, ఆర్టీఈ యాక్ట్ సంబంధించినటువంటి, ఎన్సిఎఫ్, ఏపీఎస్సిఎఫ్ నేను ఒక మెటీరియల్ ఫాలో అయ్యి, పాతది కొత్తది కాంబినేషన్లో ఉన్నటువంటి మెటీరియల్ ఫాలో అయ్యి ఆ మెటీరియల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు ఇక్కడ ఫాలో అయితే కూడా ఈ టాపిక్స్కి సంబంధించి విద్యా దృక్పథాలకి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో కంప్యూటర్కి సంబంధించి కొంచెం ఎక్కువ అయితే సిలబస్ ఇవ్వడం జరిగింది ఈసారి. నార్మల్గా 1 KB 1 బైట్
ఇట్లా చా ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ ఇట్లాంటి నార్మల్ రేంజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఉండవు. ఇది కొంచెం కాన్సెప్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఐసీటీ ఫండమెంటల్స్ ఉన్నాయి. దాదాపు కంప్యూటర్ గురించి మీకు అన్నీ తెలిసి ఉండాలండి. కంప్యూటర్ మీకు ఆపరేట్ చేయడం దగ్గర నుంచి ఒక ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాము దగ్గర నుంచి సీడీస్, డివిడీస్, రిసోర్సెస్, ఇంటిగ్రేషన్, అంటే ఇక్కడ సీడీస్, డివిడీస్, ప్రాజెక్ట్స్ వీటన్నిటికి సంబంధించి ఉంటుంది. మనం కంప్యూటర్ ద్వారానే ఇక్కడ తీసుకునేటువంటి టీచర్స్ని నెక్స్ట్ అయితే ఆల్రెడీ తీసుకున్న టీచర్స్ డిజిటల్ క్లాసెస్ అయితే చెప్తున్నారు. సో వాటన్నింటినీ ఆపరేట్ చేయాలి అంటే కంపల్సరీ మీకు కంప్యూటర్ అనేది నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. సో అది లేనప్పుడు అక్కడ నార్మల్ క్లాసెస్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ క్లాసెస్ అనేది తీసుకోవడానికి కుదరట్లేదు అని కొంతమందికి అలాంటి విషయాల్లో ఫెయిల్యూర్ అవుతున్నారని చెప్పి ఈ కంప్యూటర్లో కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఈసారి రావడం జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. సో అందుకే మనకు ఇంత సిలబస్ అయితే ఇచ్చారు కంప్యూటర్కి సంబంధించి. చూడండి, ఎవాల్యుయేషన్, అడాప్టేషన్, పెడగాజికల్ ఇంటిగ్రేషన్, వాళ్ళ ఇంటిగ్రేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనము సిస్టంలో ఎంటర్ చేసే విధానం గురించి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అసెస్మెంట్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఐసీటీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ అండ్ టూల్స్ కూడా నేర్చుకోవాలండి. ఇక్కడ టీచర్గా వెళ్ళాలంటే సైబర్ సెక్యూరిటీ మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి చాలా కొన్ని ఆధార్ కార్డ్ ఐడీస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సెక్యూరిటీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాంటికి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ అండ్ టూల్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని కూడా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది మల్టీమీడియా గురించి. నెక్స్ట్ సోషల్ మీడియా గురించి తెలుసుకోవాలి. అండ్ సోషల్ మీడియా గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ కంప్యూటర్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఎంత వరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది పబ్లిసిటీ అనేది మెయిన్ అవసరం అండి ఒక సంస్థకి. అది బయట ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించినటువంటివి ఎంత బాగా పబ్లిసిటీ చేస్తున్నారంటే దానికి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ కూడా అదేవిధంగా సోషల్ మీడియా గురించి అయితే బాగా తెలుసుకోవాలని చెప్పి ఆ టాపిక్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. టీచర్ డెవలప్మెంట్, ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్, ఇక్కడ కొన్ని సంబంధించి క్యాన్వా ఇచ్చాడండి. ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్స్ లైక్ క్యాన్వా, ట్యూటర్, మూడల్. సో మీకు ఇక్కడ క్యాన్వాకి సంబంధించి ఇచ్చాడు అని అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ సంబంధించి డిజిటల్ క్లాసెస్కి సంబంధించి చాలా వరకు మీకు టోటల్గా కంప్యూటర్ తెలియాలి. ప్రతి ఒక్క పిక్చర్ కానివ్వండి, పిల్లలకు సంబంధించినటువంటివి ఏమైనా ఫొటోస్ తీశారు, యాక్టివిటీస్ తీశారు, వాటిని ఎడిటింగ్ చేయాలి, ఇంకేమైనా చేయాలి అని అంటే కూడా క్యాన్వా అనేది మనము ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ ఫోటో అయినా వీడియో అయినా ఎడిట్ చేయాలంటే క్యాన్వా అనేది కావాలి. అందుకనే ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ కింద సాఫ్ట్వేర్స్ క్యాన్వా సాఫ్ట్వేర్, ట్యూటర్, మోడల్స్ అనేసి కూడా ఇచ్చారు. ఓపెన్ ప్లాట్ఫామ్స్, ఇక్కడ ఓపెన్ ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని ఇచ్చారు. మూక్స్, దీక్ష లాంటివి ఇచ్చారు. సో ఇదండి ఐసీటీకి సంబంధించినటువంటి సిలబస్ అయితే. ఇక్కడ వరకు మనకు 30 మార్క్స్కే ఒక సైకాలజీ, విద్యా దృక్పథాలు ప్లస్ ఐసీటీ, ఈ 3 టాపిక్స్ కలిపి మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్కి? 30 మార్క్స్కి. దీంట్లో సైకాలజీ ఎన్ని మార్క్స్కి వస్తాయో, విద్యా దృక్పథాలకు సంబంధించి ఎన్ని మార్క్స్కి వస్తాయో, అండ్ ఐసీటీకి సంబంధించినటువంటి ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవండి. కానీ నాకు తెలిసినంత వరకు కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఒక టీచర్ అవ్వబోయేటువంటి వ్యక్తికి కంపల్సరీ కావాలి. కాబట్టి అదొక 10 మార్క్స్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విద్యా దృక్పథాలకు సంబంధించి ఒక 10 మార్క్స్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సైకాలజీకి
సంబంధించి ఒక 10 మార్క్స్ ఉంటాయని నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఎలా ఇస్తారనేది అయితే మనకు తెలియదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం మార్క్స్ గురించి ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ అనేది తెలిస్తే మాత్రం నేను కంపల్సరీ మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను. ఇక్కడికి 30 మార్క్స్ గురించి మాత్రమే పేపర్ 1A. పేపర్ 2A కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది. పేపర్ 2A కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఉంటుందండి, ఇంకా వేరే మించి అయితే ఉండదు. సో నాకు తెలిసినంత వరకు బిఎడ్ డిఎడ్ సంబంధించిన సైకాలజీ విద్యా దృక్పథాలు మీరైతే కామన్గా చదవండి. నెక్స్ట్ లాంగ్వేజ్ ఒక 30 మార్క్స్కి ఉంటుంది. సో మీకు తెలుగు తీసుకుంటే తెలుగు, ఇంగ్లీష్ తెలుగు తీసుకుంటే తెలుగు, ఉర్దూ తీసుకుంటే ఉర్దూ, హిందీ తీసుకుంటే హిందీ, కన్నడ తీసుకుంటే కన్నడ, ఏది కావాలంటే అది మీరు మీ బ్యాక్గ్రౌండ్ బట్టి, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ బట్టి తీసుకోవచ్చు. సో తెలుగు తీసుకునే వాళ్ళకైతే ఇక్కడ పద్యభాగం తెలుగు పద్య పఠనావగాహన, అపరిచిత గద్యము, అపరిచిత పద్యము అయితే ఇస్తారండి. తెలుగు వాక్యాల్లో కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు అయితే ఇస్తాడు. పదజాలంకి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ టైం లాగానే. భాషాంశాలు చూడండి, వీటిల్లో మీకు ఇంతకుముందు ఇచ్చినటువంటి టాపిక్స్కి, ఇప్పుడు ఇచ్చినటువంటి టాపిక్స్కి భాషా భాగాలు, కాలాలు ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. అక్షర విభాగం చూడండి, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్త అక్షరాలు, పురుషాలు, సరళాలు, అనునాసికాలు, ఉష్మాలు, అంతస్తాలు, వర్గయుక్కులు, స్పర్శాలు, స్థిరాలు ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. తర్వాత వర్ణోత్పత్తి స్థానాలు, సందులు, నిర్వచనాలు, తెలుగు సందులు, సంస్కృత సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు. అలంకారాల్లో కూడా పాఠ్యపుస్తకమునందలి అలంకారాలు గుర్తించడం. ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవడం చాలా బెటర్. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వండి. 6th to 10th డిఎడ్ వాళ్ళైనా సరే ఆ రేంజ్లో పోతారు కాబట్టి కంపల్సరీ మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా ఉంటుంది. చాలా టైం తక్కువ ఉంది కాబట్టి మీకు ఒక టైం ప్లాన్ అనేది చేసుకోండి, అవుతుంది. తెలుగు బోధనా పద్ధతులు వచ్చి 6 మార్క్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టోటల్ తెలుగు లాంగ్వేజ్ 30 మార్క్స్లో 24 మార్క్స్ వచ్చేసి కంటెంట్, 6 మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ మెథడాలజీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఉర్దూ సిలబస్లో అవన్నీ కూడా ఇచ్చారండి, అవి అవసరం లేదు అంటే తెలుగు తీసుకునే వాళ్ళకి ఉర్దూ అవసరం లేదు, ఉర్దూ తీసుకునే వాళ్ళకి తెలుగు అవసరం లేదు, అలా అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 కింద మనకు 30 మార్క్స్కి ఇక్కడ మనకు 24 మార్క్స్కి కంటెంట్ అయితే ఉంటుంది. 24 మార్క్స్కి కంటెంట్ ఇంగ్లీష్లో కూడా, అండ్ 6 మార్క్స్కి మెథడాలజీ అయితే ఉంటుంది. సో ఇచ్చినటువంటి కంటెంట్ టాపిక్స్ ఏంటంటే వొకాబులరీ. ఫస్ట్ వొకాబులరీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, గ్రామర్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, పంక్చువేషన్స్ ఇవంటి. నెక్స్ట్ నెక్స్ట్ 4th వన్ చూడండి, డిస్కోర్సెస్ ఉన్నాయి, పారాగ్రాఫ్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, నోటీస్, ఇన్విటేషన్. సో మనకి అప్డేటెడ్ వర్షన్లోనే మనకు ఈ మధ్య కాలంలో అప్డేటెడ్ సిలబస్కి సంబంధించి ఇచ్చాడు. డిస్కవరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, మెథడాలజీ చూడండి, మెథడాలజీ 6 మార్క్స్కి ఇచ్చాడు. సో కామన్ మెథడాలజీ అయితే. సో ఇదండి లాంగ్వేజ్ 2కి సంబంధించి. మ్యాథమెటిక్స్లో 30 మార్క్స్కి మ్యాథమెటిక్స్ అయితే 24 మార్క్స్కి కంటెంట్, 6 మార్క్స్కి మెథడాలజీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు సిలబస్ అయితే నెంబర్స్, అర్థమెటిక్, మ్యాథ్స్, జాగ్రఫీ చదవాలి, జియోమెట్రీ చదవాలి, డేటా హ్యాండ్లింగ్ చదవాలి, అండ్ ఆల్జీబ్రా నేర్చుకొని ఉండాలి, మెన్సురేషన్ ఇచ్చాడు,
మెన్సురేషన్ ఇంతవరకే డిఎడ్ వరకు అయితే మాత్రము డిఎడ్ సిలబస్ కాబట్టి మీకు ఇంతవరకే ఇచ్చారు. 24 మార్క్స్కి కంటెంట్, 6 మార్క్స్కి మెథడాలజీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 30 మార్క్స్కి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కంటెంట్ 12 మార్క్స్ సైన్స్. కంటెంట్ 12 మార్క్స్ సైన్స్ చూడండి. లివింగ్ వరల్డ్, లైఫ్ ప్రాసెస్, న్యాచురల్ ఫినామినాలో మీకు ఆబ్జెక్టివ్స్ అండ్ మెటీరియల్స్, మెజర్మెంట్ అండ్ డిస్టెన్సెస్, మోషన్, లైట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజము, హీట్, ఫోర్సు, ఫ్రిక్షన్ అండ్ ప్రెషరు అండ్ కంబషన్ అండ్ ఫ్యూయల్స్, సౌండ్, సమ్ న్యాచురల్ ఫినామినా అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్, అవర్ ఎన్విరాన్మెంట్. ఇది సైన్స్ చూసారా. 15 మార్క్స్కి సైన్స్, 15 మార్క్స్కి సోషల్ అయితే డివైడ్ చేస్తారు. దాంట్లో కూడా 12 మార్క్స్కి కంటెంట్ సైన్స్ అయితే 3 మార్క్స్కి మాత్రమే మీకు ఇక్కడ మెథడాలజీ ఉంటుంది. అండ్ సోషల్ చూడండి, 12 మార్క్స్కి కంటెంట్, 3 మార్క్స్కి వచ్చేసి మెథడాలజీ ఉంటుంది. సో సోషల్ 15 మార్క్స్, సైన్స్ 15 మార్క్స్ కలిపి టోటల్గా 30 మార్క్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కింద మనకు అక్కడ 30 మార్క్స్కి ఇచ్చాడు చూడండి. ఈ 30 మార్క్స్ అక్కడ దానికి సంబంధించినవి సైన్స్ అండ్ సోషల్. కానీ క్లియర్గా అయితే ఇచ్చేసాడు ఎన్ని మార్క్స్, దేనికి ఎన్ని మార్క్స్ అనేది ఇచ్చేసాడు. సో సోషల్ కంటెంట్ 12 మార్క్స్కి ఉంటుంది. కంటెంట్ వచ్చేసి ఎన్ని మార్క్స్కి, కంటెంట్ 3 మార్క్స్ ఉంటుంది. ఇదండి మనకి ఇచ్చినటువంటి సిలబస్. టోటల్గా మీకు క్లియర్గా అయితే సిలబస్ పేపర్ 1A అయితే క్లియర్గా డిఎడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టెట్కి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు పూర్తిగా సిలబస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇచ్చిన టాపిక్స్ అన్నీ మీకు చెప్పాను. ఎన్ని మార్క్స్కి వస్తాయి అనేది ఎక్స్పెక్టేషన్స్ కూడా చెప్పేశాను. ముందున్న దానికి ఇప్పుడున్న దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. టాపిక్స్ కొద్దిగా మన కంప్యూటర్లో పెరిగాయండి. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకొని 40 డేస్లో ఎలా చదువుతారో అదొక ప్లానింగ్ అనేది పెట్టుకొని చదువుకోవడానికి చూడండి. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. ఇంకా నెక్స్ట్ వీడియోలో పేపర్ 2A సిలబస్ అయితే చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా నెక్స్ట్ వీడియో అనేది మీకు వస్తుందండి. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.